ఇక్కడ ఈ డేటా సెంటర్ దగ్గరికి వచ్చేసరికి నేను గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో చాలామంది ఎన్వైరన్మెంటలిస్టులు కొత్తగా కనపడుతున్నారు. సో వ్యాలిడ్ కన్సర్న్స్ కొందరిలో ఉన్నాయి, కానీ ఆ వెళ్ళే డైరెక్షన్ చూస్తుంటే నాకు కొంచెం బాధగా అనిపిస్తుంది అండ్ కొంత కోపంగా కూడా అనిపిస్తుంది. బాధగా అనిపిస్తుంది అండ్ కొంత కోపంగా కూడా అనిపిస్తుంది. నెక్స్ట్ డీసాలినేషన్ ప్లాంట్ గురించి చాలా శాస్త్రోక్తంగా మీకు తెలిసింది చెప్పారు. బట్ నాకు జాలేస్తుంది, ఎందుకంటే మీరు చెప్తున్నారు నాకు పర్యావరణవేత్తలను చూస్తే కాస్త కోపం వస్తుంది, బాధ వేస్తుందని. నాకు మిమ్మల్ని చూస్తే జాలేస్తుందండి. ఎందుకంటే డీసాలినేషన్ ప్లాంట్ ఎక్కడ పెడుతున్నానన్నారు? పుడిమడుగులో పెడుతున్నానన్నారు. 100 ml. ఎవరికి వచ్చిందండి ఆ చెత్త ఆలోచన? పుడిమడుగులో మత్స్యకారుల గురించి ఒక జట్టి కడుతున్నాం అన్నారు 300 కోట్లు పెట్టి. ఎక్కడైతే మత్స్యకారులు జట్టి కడతారో అక్కడ డీసాలినేషన్ ప్లాంట్ పెడతారా? డీసాలినేషన్ అంటే వచ్చిన సాంద్రత ఉన్న ఉప్పు బ్రెయిన్ని ఎక్కడ పంపిస్తారు? అది సముద్రంలో పంపిస్తే అక్కడ మత్స్య సంపద నాశనం అయిపోద్ది కదా, అదొక డెడ్ జోన్ కింద క్రియేట్ అవుతుంది కదా.